వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17కు గాను 17 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్లో ఈసారి ఎంఐఎంకు షాక్ ఇస్తామన్నారు. బీజేపీపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని సోషల్ మీడియా వారియర్స్ కి ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలను, ఆదేశాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారియర్స్దే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణకు అవసరం లేని పార్టీ అని అన్నారు. ఈ 17 సీట్లు పోటీ చేయడం కోసం కాదు, గెలవడం కోసం పోటీ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మేనేస్తున్నాను. హైదరాబాద్ ఉన్నటువంటి ఎంఐఎం సీటు అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి మనం కైవసం చేసుకోవాల్సిన అవసరం. మన దృష్టిలో కాంగ్రెస్ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు ఒకటే, దొందే. ఒక నాణానికి బొమ్మ పరుసు లాంటి పార్టీలు, ఒకే తాను ముక్కలే. వీళ్లకు తోడు ఎంఐఎం పార్టీ, ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ. ఈ మూడు పార్టీలు కూడా గతంలో కలిసినటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా గతంలో అధికారాన్ని పంచుకున్నటువంటి పార్టీలే. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇర్రెలవెంట్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు మనకు. 10 సంవత్సరాలు భరించాం ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబం యొక్క దోపిడీని తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం భరించింది. మళ్ళీ ఆ యొక్క పార్టీ అవసరం లేదు. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇది కూడా కుటుంబ పార్టీ.